నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. వైసీపీ నాయకురాలు రోజా ఒక తమిళ సినిమాలో మెరిశారు. అయితే దానికి సంబంధించిన టీజర్ నిన్న రిలీజ్ అయింది. ఎప్పుడూ ప్రత్యర్థులపై నోరు వేసుకొని పడే రోజా అసలు ఇప్పుడు ఎందుకు సినిమాల్లో టీవీల్లో కనిపిస్తున్నారు? అసలు ఈ విషయాన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, రోజా అంటేనే ఒక ఫైర్ బ్రాండ్, ప్రత్యర్థుల్ని నోటికొచ్చినట్లు తిట్టే ఒక వైసీపీ నాయకురాలుగా అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె ప్రస్తుతం టీవీల్లో సినిమాల్లో కనిపిస్తున్నారు సార్. అంటే అసలు దీన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది అని అనుకోవాలి సార్ మనం? ఇప్పుడు రోజా లాంటి లీడరు, ఒక మహిళా నాయకురాలు, ఆవిడ తెలుగుదేశం పార్టీతో అరంగేట్రం చేశారు రాజకీయాల్లోకి. ఒక 20 ఏళ్ళ పైన అవుతుంది. ఆవిడ జంకు గొంకు లేకుండా మాట్లాడే మనిషి. ఆవిడ గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. మంచి పేరు తెచ్చుకున్నారు కూడా. చాలా ఫాలోయింగ్ ఉండేది ఆవిడకి. అవతల ఎలాంటి లీడర్ ఉన్నా సరే గట్టిగా మాట్లాడేది, కానీ అసభ్య పదజాలం కానీ అవతల వాళ్ళు హర్ట్ అయ్యే విధంగా మాట్లాడడం కానీ చేసేది కదా ఆవిడ. అంటే పార్టీ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ లైన్ ప్రకారం మాట్లాడేది. తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వచ్చిన తర్వాత ఆవిడ కొంచెం ఘాటుగా మాట్లాడడం అనే పేరుతో దూషించడం మొదలుపెట్టింది. అలాగా ఆవిడకి గెలిచింది. 2019లో గెలిచింది ఆవిడ. 2014లో కూడా గెలిచింది స్వల్ప మార్జిన్ తోటి. కానీ ఆవిడ తన ప్రతిష్టని కోల్పోవడాన్ని ఆవిడ గమనించాల. ఎప్పుడైనా సరే సంపదైనా, అధికారమైన, పేరు ప్రతిష్టలైనా ఎలా వస్తాయంటే, సిరితా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము వంగిన్, సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగపండు చందమున్ అని భర్తృహరి ఎప్పుడో చెప్పారు మనకి. సంపద కానీ, సిరి సంపదలు కానీ, అధికారం కానీ, హోదా కానీ, పేరు ప్రతిష్టలు కానీ మనకు తెలియకుండానే కొబ్బరికాయలోకి నీళ్ళు ఎలా వస్తాయో అలా వచ్చి చేరతాయండి. అవి పోయే కాలం వచ్చిందనుకోండి, కరిమింగిన వెలగపండు అంటే వెలగపండు ఏనుగు డైరెక్ట్గా మింగేస్తుంది, మళ్ళీ కాయలాగానే విసర్జిస్తుంది, కానీ లోపల గుజ్జుమయమైపోద్ది. అలాగా ఇవన్నీ కూడా మనకు తెలియకుండా చేతులను జారిపోతాయి. ఈ చిన్న సూక్ష్మాన్ని చాలామంది గమనించరు. అన్నీ మాకే తెలుసు అనుకుంటారు. సాగినంతకాలం తమంతటి వాళ్ళు లేడనుకుంటారు. ఎంతటి వాడినైనా, ఎంతటి మాటైనా అనేసి నోరు జారి నోరు పాడు చేసుకుంటారు. ఆ కోవలోకి వస్తుంది ఈవిడ. ఆవిడ సహచరులని, గతంలో చిరంజీవి గారిని కానీ, తర్వాత కాలంలో బాలకృష్ణ గారిని కానీ, తాను నాయకుడిగా అంగీకరించి ఆ పార్టీలో పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని కానీ, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారిని కానీ, తర్వాత కాలంలో లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఇలాంటి వాళ్ళని ఎంత మాట పడితే అంత మాట మాట్లాడింది ఆవిడ. చాలామంది నాయకురాళ్ళు ఉన్నారు. వైసీపీలో కూడా మహిళా నాయకురాళ్ళు ఉన్నారు. అన్ని పార్టీల్లో ఉన్నారు. వాళ్ళు ఎక్కడా కూడా తన హుందాతనాన్ని, గౌరవాన్ని తగ్గకుండా విమర్శలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీకు అదే వైసీపీలో సుచరిత గారు ఉన్నారు. హోమ్ మినిస్టర్ చేసింది ఆవిడ నోట్లోంచి ఎప్పుడన్నా అసభ్య పదజాలం వచ్చిందండి? ఘాటుగా అవతల వాళ్ళు హర్ట్ అయ్యే విధంగా ఎప్పుడన్నా మాట్లాడిందండి ఆవిడ? నేను వైసీపీ పార్టీని అసలు అంగీకరించను నేను. అయినా సరే ఆవిడ పట్ల మన మర్యాద, గౌరవం ఉంది కదా. విడుదల రజనీ గారు ఉన్నారు. ఆవిడ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, కానీ ఎదట వాళ్ళని దూషించే పరిస్థితి ఆవిడకి ఎప్పుడన్నా వచ్చిందా? ఈ మధ్యకాలంలో కొంచెం ఎప్పుడన్నా 1-2 సార్లు మాట్లాడిందేమో, కానీ అదే పనిగా ఎప్పుడూ లేదు ఆవిడ. అనేక మంది లీడర్స్ ఉన్నారు వైసీపీలో కూడా. అలాగే టీడీపీలో ఎక్కడా కూడా హుందాతనాన్ని కోల్పోకుండా, మర్యాదకు భంగం కలగకుండా వన్నె తెచ్చారు ఆ పదవులకి. లీడర్లో ఆ మర్యాద, రాజకీయాలకి గౌరవం తెచ్చారు. ఈవిడ వల్ల ఈవిడ నోట్లో నోరు పెడితే ఏమైపోద్దారు అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈవిడ. అంటే ఎందుకు సార్ వీళ్ళందరూ కాకుండా ఈ మొక్కటే ఎందుకు అలా ఉంది? అంటే పార్టీ ఆదేశించడం వల్ల ఆమె అలా చేస్తున్నారంటారా? పార్టీ ఎంకరేజ్ చేస్తే ఆయా పార్టీల భావజాలం, ఆయా నాయకులు ఇందుకోసమే పెట్టుకుంటున్నారు నన్ను అన్న ఉద్దేశంతో అలా మాట్లాడడం ఒకటి, బరిదెగింపు ఒకటి, బేఖాతరు గుణం ఒకటి. ఆవిడ మంచి నేపథ్యం ఉన్నది. ఆవిడకి సినిమాల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఒక హీరోయిన్గా మెరిసింది. ఒక రకంగా తెలుగు వాళ్ళందరికీ ఒకనొక టైంలో క్రష్ ఆవిడ. చూడటానికి నల్లగా ఉన్నా కానీ స్మైల్ అని కాదు, స్మైల్ అందరూ బాగానే ఉంటారు. అందంగా ఉన్నవాళ్ళు సినిమాల్లో హీరోయిన్లుగా ఉన్నప్పుడు ఆ కెమెరాలో అందంగా కనపడతారు. ఇప్పుడు వాళ్ళు సినిమాల్లో వెటరన్ హీరోయిన్స్ అయిపోయిన తర్వాత పళ్ళు గిళ్ళు చూస్తుంటే ఇదేటర్ బాబు ఇలా ఉన్నారు అనుకుంటాం మనం. రమ్యకృష్ణ ఎంత అందంగా ఉండేది, ఇప్పుడు ఆవిడ నోరిపితే పళ్ళు ఎలా కనపడుతున్నాయి చూడండి. రాధ కానీ, అనురాధ కానీ వీళ్ళందరూ పెద్ద సూపర్ తెర మీద దేవతల కింద కనిపించేవారు. వాళ్ళు ఒక రకమైన సౌందర్యవతుల్లా కనిపించేవారు. ఇప్పుడు వాళ్ళు నవ్వుతుంటే పళ్ళే కనపడితే ఎలా ఉంటాయి చూడండి. మీకు దాని గురించి కాదు, వాళ్ళ ప్రవర్తన, నడత, నడవడిక, దానివల్ల వాళ్ళకు హుందాతనం, అది సౌందర్యం. ముఖవర్చస్సు, రూపురేఖ లావణ్యాలే సౌందర్యం కాదండి. వాళ్ళ నడత, వాళ్ళ గుణం, వాళ్ళ పద్ధతి, మాట్లాడే తీరు, దానివల్ల కూడా సౌందర్యం వస్తుంది. చాలామంది నల్లగా ఉన్నవాళ్ళు, రూపురేఖ లావణ్యాలు పెద్దగా లేని వాళ్ళు కూడా చాలా సౌందర్యవతులుగా పేరు పొందారు.
సౌందర్యం అంటే అది అసలు. ఈవిడికి అలాంటి క్రష్ ఉండి చాలామందికి. అయితే ఆ సినిమాల్లో ఆన్ స్క్రీన్ మీద ఎంత రెబల్గా ఉందో ఆఫ్ స్క్రీన్ అంతకు మించి రెబల్గా వ్యవహరించింది ఆవిడ. ఏదో జరిగింది, రాజకీయాల్లో రాణించింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో వివాదాలకి కేంద్ర బిందువైంది ఆవిడ. పదే పదే స్వామివారి దర్శనానికి మందిని తీసుకుని వెళ్ళి, దానివల్ల ఆవిడ నిజంగానే వాళ్ళ పార్టీ నియోజకవర్గంలో వాళ్ళందరినీ అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అందరినీ తీసుకెళ్ళి దర్శనం చేయించి ఉండొచ్చు. కానీ అక్కడ వివాదం వచ్చిన తర్వాత సరిదిద్దుకోవాలి. ఇప్పుడు కొంతమంది నిజంగానే అడిగిన వాళ్ళకి వాళ్ళకున్న పరిధిలో అవకాశం ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి అవకాశం సిఫార్సు చేస్తారు, అది తప్పు కాదు. కానీ వివాదం వచ్చిన తర్వాత, ఆరోపణలు వచ్చిన తర్వాత సరి చేసుకోవాలి. ఇది ఆరోపణలు వస్తున్నాయి, స్వామివారి దగ్గర మనం ఆరోపణలు ఎదుర్కోకూడదు, మనం తప్పు చేస్తున్నామేమో అని ఆత్మపరిశీలన చేసుకుని వాళ్ళు పరివర్తన రావాలి. అది ఎక్కడ ఉండదు, ఏంట్రా అన్నట్టుగా ఉంటుంది. అది శోభనివ్వదండి. ఆవిడ జబర్దస్త్లో కూడా ఆవిడ ఆర్థిక పరిస్థితి కొంచెం హీనంగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏదో సాయం చేస్తాను అనుకున్నాడు. ఆయన సడన్గా ఈవిడికి చేయాల్సిన సాయం చేయకుండానే దుకాణం సర్దుకుని వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ ఆవిడ పరిస్థితి అయోమయం, జగన్మోహన్ రెడ్డి అయోమయం జగన్నాథం కదా, ఎవరితోటి ఇప్పుడు ఎలాగుంటాడో తెలియదు. సరే, ఆ పార్టీలో వచ్చిన జబర్దస్త్ అవకాశం వచ్చింది, బాగా పుంజుకున్నది ఆవిడ, మంచి పేరు తెచ్చుకుంది, ఆర్థికంగా పరిపుష్టి, ఆవిడ కోరుకున్న అన్ని తీరిని ఆవిడ ఏమనుకుంటే జరిగింది. 2 సార్లు ఎమ్మెల్యే కూడా అయింది, మంత్రి కూడా అయింది. ఆ మంత్రిగా అయిన తర్వాత ఇప్పుడు ఆవిడ మీద ఆరోపణలు ఆడుదాం ఆంధ్ర మొత్తం ఫైల్ రెడీ అయిపోయింది, విచారణ పూర్తయింది అంటున్నారు. ఎప్పుడు మీద వచ్చి పడదో తెలియదు. ఆవిడని ఎవరో కాపాడుతున్నారన్న ఆరోపణలు కూడా వచ్చిన ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా ఆవిడని ఎవరో కాపాడుతున్నారు అది ఇది అని అంటున్నారు. అధికారులు, నాయకులు ఎవరో ఆవిడకి అండగా నిలబడ్డారని. నిలబడొచ్చు, ఏముంది. ఇప్పుడు ఆవిడ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అనేక మంది పరిచయం అవుతారు. గ్లామర్ హీరోయిన్ ఆవిడ ఒకప్పుడు. అటువంటి పరిస్థితుల్లో ఆవిడకి పరిచయాలు ఉన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళు మీకు ఎంతలో నేను చూసుకుంటానని ఆపితే ఆవిడకి హెల్ప్ చేస్తే చేసి ఉండొచ్చు, మనం కాదన్నాం. ఇప్పుడు మన మిత్రుడు ఉంటాడండి, వేరే పార్టీ వాడు వచ్చి కొంచెం హెల్ప్ చేయవా బాబు అనడంకో వాడు చేసి పెడతాం కదా. అదే పార్టీ అది చూడంగా, కులం పార్టీ అన్నీ చూడం కదా, అక్కడ కష్టంలో ఉన్నవాడు సాయం చేద్దామని. అలాగే ఎవరన్నా చేస్తే చేసి ఉండొచ్చు. ఆవిడ మొన్న ఘోర పరాభవం తర్వాత తమిళనాడు వెళ్ళిపోయింది అన్నారు. తమిళనాడు రాజకీయాల్లో పాల్గొంటాను. నిజంగానే ఆవిడ మద్రాసులో అక్కడెక్కడ ఇతర దేశాలు తిరిగి వచ్చింది, ఎందుకు వచ్చింది కూడా బాబుని. ఈ రెడ్ బుక్లు గట్ట ఓపెన్ చేసి ఏం చేస్తారని భయం వచ్చింది. వీళ్ళు ఏమీ చేయకుండా చట్టానికి విడిచిపెట్టారు అన్ని వాళ్ళు చేసిన తప్పుల్ని. కూటమి ప్రభుత్వం పెద్దలందరూ కూడా కేవలం వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా రాష్ట్రం మీద, అభివృద్ధి మీద, జలము మీద పెట్టారు. వాళ్ళు ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలు నెరవేర్చే కార్యక్రమంలో వాళ్ళు తలమూలకలై ఉన్నారు. ఇది వాళ్ళు అలుసుగా తీసుకున్నారు. ఒక 3 నెలలు, ఒక 6 నెలల తర్వాత బయటకు వచ్చింది ఆవిడ. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి వచ్చినా ఏం వచ్చినా ఈ నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడుతుంది. ఇది శిశుపాలుడు, శ్రీకృష్ణుడు ఒక 100 వాళ్ళ మేనత్కి ఛాన్స్ ఇస్తాడు, ఒక 100 తప్పులు క్షమిస్తానండి అని. ఏం చేయకాయ బాబు అని చెప్తాడు. అత్త అడిగితే ఒక 100 తప్పులు క్షమిస్తానంటాడు. ఆ 100 తప్పుల వరకు ఏమంటలేదు కదా అని ఇష్టమని మాట్లాడతాడు శిశుపాలుడు. చివరికి 100 అయిపోయిన తర్వాత శిరచ్ఛేదం చేస్తాడు. అలాగే ఈవిడికి కూడా ఆ సమయం వచ్చేదాకా ఆగుతున్నారేమో అనుకుంటున్నాను నేను. అదేమీ ఆగి కేసు కాదు. ఈ లోపల ఆవిడ ఇష్టమైనట్టు మాట్లాడుతుంది. ఇప్పుడు మళ్ళా ఆవిడకి కొంచెం అదురు వచ్చింది. ఎందుకంటే జోగి రమేష్ పాత వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అతను ఎందుకు వదిలేశారండి అని అన్నాడు. అందులో చంపేసినాడు ఒకడు, కేసు వేసాడు మళ్ళీ అతను. అలాగే వాళ్ళ చెల్లి కూడా వదిలిపెట్టకుండా జీళ్లపాకల్లో పెట్టేసుకుంది అతన్ని. ఇవన్నీ చూసిన తర్వాత వీటికి భవిష్యత్తు ఉంటుందో లేదని డౌట్ వచ్చింది ఈ పార్టీకి. ఈ పార్టీ పరిస్థితి జగన్కి తెలుసు. ఆ పార్టీ గతం హీనం, వర్తమానం అయోమయం, భవిష్యత్తు శూన్యం. కాబట్టి ఆ మాత్రం చదువుకున్న వాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు వాళ్ళకి కూడా మేకపోతే గాంభీర్యం నటిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కొంచెం బుద్ధి, బుర్ర, వివేకం, విజ్ఞానం ఉన్నవాళ్ళు నోటి ప్లాస్టర్ చేసుకుని వాళ్ళ ఇంట్లో మేము రావండి అంటున్నారు. ఎక్కడికైనా ఇంట్లో కూర్చుండిపోయారు. వాళ్ళ అధికారులు ఉన్నట్టు చెలరేగిపోయిన అందరూ ఎంతమంది ఉన్నారు బయట చూడండి. ఎవడో మాట్లాడతలేదు, ఎవడకాడు వాళ్ళు తెలుసు. ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్షన్ డిఫరెంట్గా ఉంటుందండి. కొంతమంది ఏంటంటే ఇలాంటి టైంలో కూడా మనం పాపులర్ అవుదామని ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఎప్పుడు పాపులర్ అవుతారు మీరు? ఎవడన్నా యుద్ధం చేస్తే ఒక అరాచకం మీద, ఒక అవినీతి మీద, ఒక అన్యాయం మీద, ఒక దుర్మార్గం మీద, ఒక క్రూరత్వం మీద, ఒక పైశాచికత్వం మీద, ఒక విధ్వంసకారుని మీద మీరు యుద్ధం చేస్తే మీరు పాపులర్ అవుతారు, ప్రజలు మిమ్మల్ని ఓన్ చేసుకుంటారు. అంతేగాని నేను ఈ చెప్పిన ఈ అవలక్షణాలన్నీ ఉన్నవాడికి మద్దతుగా మీరు ఎంత రికార్డింగ్ డ్యాన్స్ చేసినా ఈ పాట బాగాలేదండి అంటారు తప్ప మీరు బాగా డ్యాన్స్ చేశారని చెప్పరు. ఎవడున్నాయి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్యన యూట్యూబ్లో వీడియోలు వస్తున్నాయి. ఒక గ్లాస్ డోర్కి అవతల ఒక పెద్ద కుక్క, ఎంత కుక్క ఉంటుంది, యువతలు చిన్న పొట్టు కుక్క ఉంటుంది, బుజ్జి కుక్క పిల్ల. ఆ పెద్ద కుక్కను చూసి వైవని మరుగుతూ ఉంటుంది. ఆ డోర్ తీయగానే కీమని కూర్చుండిపోద్ది. అలాగ అవుద్ది వీళ్ళ పరిస్థితి. వాళ్ళు ఒకసారి కేసులు, పోలీసులు వచ్చి తలుపు టక్ మని కొట్టారనుకోండి. జోగి రమేష్ చూడండి, పీటర్ అయిపోయి మాట్లాడాడు. హాస్పిటల్ తీసుకెళ్తే వచ్చి వీరంగం వేశారు.
ఇప్పుడు కోర్టులోకి వెళ్తా చంద్రబాబు గారికి లోకేష్ గారికి వార్నింగ్ ఇచ్చాను, నీకు కొడుకున్నాడు, ఏం పీక్తో కొడుకుంటే తోలు తీసేస్తాం, పిచ్చి పిచ్చి అసలు ఎత్తున్నాయి. సార్ మీరు ఇప్పుడు జోగి రమేష్ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి, సో జోగి రమేష్ చేసింది చాలా చిన్న లిక్కర్ కేసు, దీన్ని బయటికి తీసుకొచ్చి అసలు జగన్ చేసిన అతిపెద్ద కల్తీ లిక్కర్ స్కామ్ ని బయటికి రాకుండా చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నది ఒకటి కూడా వస్తుంది సార్. అంటే దీన్ని ఎలా దాన్ని బయట చూడాలి? రాకుండా వాళ్ళు చేయలేరండి, ఎందుకంటే దాని పని పూర్తిగా కంప్లీట్ అయింది. ఇప్పుడు పెద్ద సిట్టు చేసిన దర్యాప్తు ముడుపుల గురించి మాత్రమే, అసలైన నేరం దోపిడీ దొంగతనాల గురించి మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంతా. దాన్ని వీళ్ళు ఏం చేసినా కానీ మసిపూసి మారడిగా చేయలేరు, ఎందుకంటే వాళ్ళు చేసింది ఏంటంటే వీళ్ళకు కూడా కల్తీ మద్యం మరక పోద్దామని అనుకున్నారు. దానికి నిజంగా వీళ్ళేనో తప్పు చేస్తే వాళ్ళు చేయగలుగుతారు, వీళ్ళే అన్నీ రెడీ చేసి చేస్తే చిన్న లాజిక్ వాళ్ళకి అర్థం అవట్లేదు. ఇది బయటపడితే ఇప్పుడున్న ప్రభుత్వంలో నీ అంత అవివేకులు కాదు వాళ్ళు, వీళ్ళు బాగా చదువుకున్నారు కదా, బుర్ర బుద్ధి ఉన్నవాళ్ళు ఎప్పుడు ఏం చేయాలో చేసేవాళ్ళు. నువ్వు అలా కాదు కదా, నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు అతను ఏం చేశాడు, రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చామన్నాడు, అతను కొట్టేయాలన్నాడు, మా ఇంటికి తీసుకురండి నేను కొట్టేస్తా అన్నాడు. ఎన్ని నిజాలు ఇంకా బయట వాళ్ళది వస్తే రేపేమో సినిమాయే వస్తుంది ఏకంగా. అది ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఏం చేసింది, ఏదో సినిమా ఒప్పుకొని ఉండొచ్చు, కొన్ని టీవీ కార్యక్రమాలు కూడా పాల్గొంటుంది. వాళ్ళు ఖాళీగా ఉండి ఎందుకుంటారు, వాళ్ళ వృత్తి ప్రవృత్తి అభిరుచి హాబీలు. ఆవిడకి నటన అంటే ఇష్టం, సినిమాల్లో పాల్గొంటుంది. డెఫినెట్గా ఏ రంగంలో ఉన్నా మీరు అభివృద్ధి చెందాలి, కానీ సమాజం పట్ల బాధ్యత మర్చిపోకూడదు. మీరు నాయకురాలుగా 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి అయిన మీరు ఇటు పరిస్థితుల్లో ప్రజల పట్ల బాధ్యతగా మెలగాల్సిందే. మీరు మాట్లాడి ప్రతి మాట కూడా 10 మంది అనుసరించేలా ఉండాలి, అనుకరించేలా ఉండాలి, అంతేగాని ఏంట్రా ఈ గబ్బునూరు అన్నట్టుగా ఉండకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. జోగి రమేష్ అయినా లేకపోతే పేరు నాని అయినా ఎవరైనా జగన్ ముఖంలో ఆనందం చూద్దాం అనుకుంటే మీకు శవాలు పట్టుకెళ్ళి చూపిస్తే తప్ప అతని ముఖంలో ఆనందం కనపడదు. ఇప్పుడు ఎవరికి ఏది ఇష్టమో అది ఇవ్వాలి. మీరు శవాలు ఎంతమందిని సప్లై చేస్తారు, మీరు ఎన్నాళ్ళు సప్లై చేస్తారు? కాబట్టి వాళ్ళు ఏం చేశారు, చాలామంది ఒకసారి చూసుకోవాలి. పేరు నాని అయినా, కొడాల నాని అయినా, వల్లభనేని వంశీ అయినా, జోగి రమేష్ అయినా, కారుమూరి నాగేశ్వరరావు అయినా, ఎవడైనా సరే ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎవరు ఆయన ప్రభుత్వంలో లబ్ధి ఎవరు ఎక్కువ పొందారు, ఎవరు ఎక్కువ పదవులు అనిపించారు, ఎవరికి ఎక్కువ మంచి పోస్టింగ్లు వచ్చినాయి, ఎవరికి ప్రభుత్వ సొమ్ముని బాగా దోచిపెట్టాడు, ఎవరు ఎక్కువ రెచ్చిపోయి మాట్లాడారు, ఇప్పుడు ఎవరు నోరు మూసుకున్నారో అది చూసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని జ్ఞానోదయం తెచ్చుకుని మాట్లాడాలి. ఇవాళ ఎంత సైలెంట్గా ఉన్నారు, మొత్తం ఓటాలు మెక్కేసిన వాళ్ళు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి ఎక్కడ, సుబ్బారెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు, గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు? జగన్మోహన్ రెడ్డికి పక్కనే ఉండి అతను వండిన వంటకం అంతా శోభనంగా మేసిన వాళ్ళు ఈ అవినీతి వంటకాన్ని వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? మీకెందుకు దోల? మిమ్మల్ని రెచ్చగొట్టి వదిలితే మీరు తనులు తింటారు తప్ప అతనికి ఏంటి నష్టం? ఇప్పుడు ఎవడ జైల్లో పోయాడు? జోగి రమేష్ కదా పోయాడు, జగన్మోహన్ రెడ్డి ఇంకా వెళ్ళలేదు కదా. జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు కదా అని చెప్పి నువ్వు వెళ్ళకుండా ఉంటావా? అతను వాళ్ళ బాబు ముఖ్యమంత్రిగా ఉండగా 1,00,000 కోట్లు కొట్టేసాడు, అందులో 40,000 కోట్లే సీజై ఉంది, మిగతా డబ్బు 100 రెట్లు పెరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు అదంతా ఇతర దేశాల్లో దాచేసుకున్నాడు, లండన్ గిండన్ అంతా పెట్టేసాడు, దీవి కొనేసుకున్నాడు. మిమ్మల్ని అందరిని వదిలేసి సడన్గా మాయమైపోతాడు ఏదో రోజు. అతను పాస్పోర్ట్లు అవి ఉన్నాయి, వెళ్ళలేడు అనుకోకండి. కాకినాడ వెళ్ళి చంద్రశేఖర్ రెడ్డికి ఒక ఏలేస్తే ఒక బోటు మీద ఏదో షిప్ దగ్గర పంపించేస్తాడు, షిప్ ఎక్కేసిపోతాడు. నువ్వు వెళ్ళగలవు అలాగా? నువ్వు సామాన్యుడు, నీ ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడాలి. మేము గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి బందిపోడు దొంగ దండుపాళ్ళం బ్యాచ్ అన్న నన్ను ఇంటి పేకలేకపోతే అతను అదే కాబట్టి మేమేం బూతులు మాట్లాడలేదు కదా. మీరెందుకు మాట్లాడతారు? చంద్రబాబు నీ కొడుకున్నాడు, నేను పీకుతావు నువ్వు చంద్రబాబు కొడుకుని? నీ తరమా? నిన్ను కాపాడుకో జైల్లోని. మాకేమో సిబిఐ కావాలంటే సిబిఐ అయితే మేము వదిలేద్దాం అనుకుంటున్నారా? నిజమే, వాళ్ళు సన్నాసులుగానే ఉన్నారు. బాబాయ్ మర్డర్ కేసు కానీ జగన్మోహన్ రెడ్డి కేసులో కానీ వాళ్ళంత దద్దమ్మలు ఎవడో లీడరా బాబు వాళ్ళ మీద ఉన్న విశ్వాసం మొత్తం పోయింది అందరికీ, వ్యవస్థల మీద కూడా పోయింది. ఈ దేశంలో 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో వ్యవస్థలని మొత్తం కంప్లీట్గా వీళ్ళు వేస్ట్రా అనిపించేలా చేసాడు అతను. ఆ విషయంలో అతను మాస్టర్ డిగ్రీ తీసుకున్నాడు. కాబట్టి అతను ఏదో అతనికి వెసులుబాటు ఉంది కదా, నీకెందుకు చేస్తారు? నీకు చేయరు అలాగా. చిరంజీవి చేసినట్టు ఆలీకి చేయమంటే ఎక్కడ చేస్తాడు ఎవడన్నా? చిరంజీవి యాక్ట్ చేయాల్సిన సినిమాలో ఆలీ యాక్ట్ చేయకూడదు. ఆలీ సినిమాలో చిరంజీవి యాక్ట్ చేస్తే మెప్పించగలడేమో కానీ చిరంజీవి బడ్జెట్లో ఆలీ చేస్తే నడవదు బండి. అది గుర్తుపెట్టుకోవాలి ఎవడన్నా. మీరు అన్నట్టు ఈ విషయాలన్నీ తెలిసే కొడాలి నాని లాంటి వాళ్ళు, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ సైలెంట్ అయ్యారంటారు. వాళ్ళు సైలెంట్ అవ్వకపోతే వాళ్ళు అనేక నేరాలు చేస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి ప్రేరేపితంతోటి ఒళ్ళిపై తెలియకుండా మాట్లాడారు, మాదే శాశ్వతం అనుకున్నారు. అదే సాగినంతకాలం తనంతటి వాళ్ళు ఇడంగుంటాడు ఎవరన్నానే. కాలం అనేటువంటి ఉంటుంది, కాలం వేసే కాటు కాలకూట విషం కన్నా ప్రమాదం. ఎందుకంటే ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విషపురుగు పాము కింగ్ కోబ్రా. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో
ఆ విషయం మనం కాటు ఎక్కలేదు, మనం ముఖం మీద చిమ్మితే కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నరాలన్నీ నిస్తేజం అయిపోతే మెదడు స్తంభించిపోద్ది. అంతకన్నా ప్రమాదకరమైంది కాలం వేసే కాటు. టైం బ్యాడర్ అంటారు కదా, మీకు టైం బ్యాడ్ కాలం కలిసి రాకపోతే గోసిలో పిడిపడద్దండి. గోసిలో ఆడుకున్నా పిడిపడదే అవకాశం ఉంటుందా, కానీ గోసిలో పిడిపడద్ది. అది గుర్తుపెట్టుకోవాలి ఎవడన్నా సరే. అంటే ఇది కేవలం కేసులు వీటన్నిటికీ భయపడి సైలెంట్ గా ఉంటున్నారంటారా, లేకపోతే ఒకవేళ మాట్లాడినా ఎట్లాగో పార్టీకి లైఫ్ లేదులే మనం ఎందుకు మాట్లాడి మళ్ళీ అన్నట్టు సైలెంట్ అంటే ఏ రాజకీయ పార్టీ కన్నా ఆ రాజకీయ పార్టీకి భవిష్యత్తు ఉంటుందంటేనే ఆ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దానికి మద్దతుగా నిలుస్తారు. రోజుకి రాను జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన వాళ్ళ పార్టీ గ్రాఫ్ తగ్గిపోతుంది. అతనికి సపోర్ట్ చేసే సిస్టము 2014లో ఉన్న సిస్టము 2019కి పెరిగింది. 2019 నుంచి అతని సపోర్ట్ సిస్టము 2024 వరకు అతను అధికారంలో ఉన్నాడు కాబట్టి డొల్లగా కనిపించింది. అదంతా డొల్ల అని చెప్పేసి 2024 ఎన్నికల తర్వాత కుప్పకూలిపోయింది. ఇక అతనికి సపోర్ట్ సిస్టమ్ పెరిగే అవకాశమే ఉండదు. ఎందుకు ఉండదంటే అతను ఏ రకంగా విమర్శిస్తాడు వీళ్ళని, ఈ ప్రభుత్వాన్ని? ఒకవేళ వీళ్ళ వైపు చూపిస్తే 100 వేలు అతని వైపు చూపించేలాగా ఉంది అతని పరిస్థితి. ఏ పాయింట్ ఎత్తుకుంటాడు అతను? ఏ రకంగా వీళ్ళని విమర్శించగలుగుతాడు? వీళ్ళు ఏం తప్పు చేస్తున్నారని విమర్శిస్తాడు. వీళ్ళు ఏం తప్పు చేస్తున్నారు చెప్పండి, ఒకటి చెప్పండి. కాబట్టి అతను 100 చెప్పచ్చు ఇప్పుడు చేసే తప్పులు కూడా. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి క్రెడిబిలిటీ పోయింది. భవిష్యత్తు లేని చెప్పాను కదా, అయోమయం శూన్యం అని. కాబట్టి అటువంటిప్పుడు ఎవడో అతని వెనకాల ఉండరు. అది అతనికి తెలుసు, ఈ మాట్లాడకుండా నోరు మూసుకున్న వాళ్ళకి తెలుసు. వాళ్ళు దారులు వెతుక్కుంటున్నారు. ఆ దారులు వెతుక్కుంటే టీడీపీ డోర్లు క్లోజ్ అయిపోయినాయి, జనసేన డోర్లు బీజేపీ కొంచెం అటు ఇటుగా ఊగుతుంది, తలుపు తీస్తున్నారు వాళ్ళకి అవసరం కాబట్టి. వాళ్ళ దాంట్లో దూరినా కానీ మళ్ళాటోళ్ళు మీరు చేర్చేసుకుంటారని చెప్పి అరిచేస్తాం కదా, అంచేత వాళ్ళు కూడా ఆచితూచి తీర్చుకుంటారు. వాళ్ళు కూడా కొన్నాళ్ళు సైలెంట్గా ఉంటే కొన్నాళ్ళకి వాళ్ళ మీద మర్చిపోతారు. వాళ్ళు తిట్లన్నీ కూడా మర్చిపోయిన తర్వాత అప్పుడు మెల్లగా వస్తారన్నమాట. అర్థమైందండి? ఇలా లైవ్లో ఉండి రోజుకి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు అనుకో, ఎవరు చేర్చుకుంటారు వాళ్ళని? వాళ్ళ ప్లేస్ ఏది ఎక్కడ ఉంది, స్పేస్ ఎక్కడ ఉంటుంది? కాబట్టి వాళ్ళు సరే నోరు మూసుకుని ఉంటే కనీసం ఏమంటలేదు కదా, నేను కలకట వెంతుకులని వదిలేస్తారేమో అని. అది కాకుండా వాళ్ళు చేసిన తప్పులు 100,000 ఉన్నాయండి. ప్రతి ఒడిని ఇన్వాల్వ్ చేశాడు జగన్మోహన్. తన క్రైమ్లో వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఒక్క కేసులో వాళ్ళు బుక్ అయ్యారనుకోండి, రాష్ట్ర పర్యటన చేయాల్సిందే. పోలీసులు అందరూ కాళ్ళు తొక్కేసుకుంటారు వీళ్ళు పట్టుకెళ్ళడానికి. జగన్మోహన్ రెడ్డి అయినా రోజా అయినా ఎవడైనా సరే వాళ్ళ మీద ఈ ప్రభుత్వం తలుచుకుని ఒక చిటిగ్గానే వేసిందంటే వీళ్ళు అవుట్. వాళ్ళు ఏంటంటే ముందు ఇతను చేసిన విధ్వంసాన్ని సరి చేసుకోవాలి, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, పెట్టుబడి ల్యాండ్ అవ్వాలి, ఈ ప్రభుత్వాన్ని కొంచెం స్టెబిలైజ్ అవ్వాలి అన్న లెక్క చూసుకుంటున్నారు వాళ్ళు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలండి. ఆ పని అయిపోద్ది. రేపు నవంబర్ 15కి ఆ పెట్టుబడి లాంచ్ అవుతాయి, అమరావతి పనులు అవుతున్నాయి, పోలవరం పనులు అవుతున్నాయి, వీళ్ళు పథకాలు సాఫీగా సాగుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం బాగా అందుతుంది. వీళ్ళ సంగతి చూద్దాం అనుకుంటారు ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్.